నమో నమో తిరుమలధామ నారాయణ నీ నామము ప్రేరణ. ఏడు కొండల ఎలికవు నీవు, ఏడు లోకముల రక్షకుడవు నీవు. అంజనాద్రి అని పిలిచే మొదటి గిరి ఆంజనేయుని జన్మస్థలమిది. అంజనాదేవి తపస్సు ఫలముగా వాయునందనుడు ఉద్భవించిన శిఖరమిది. కేసరి నందనుడు పుట్టిన పుణ్యగిరి, కీర్తి ప్రతిష్టల నిలయమైన గిరి. హనుమంతుని శక్తి ఇక్కడ పుట్టెను, భక్తుల కష్టములెన్నో గట్టెక్కించెను. వృషభాద్రి అని పేరుగంచిన రెండవ గిరి వృషభాసురుడను అసురుని పేరిట వెలిగెను. శివునితో పోరాడి మోక్షము పొంది స్వామి పాదాల చెంత స్థిరపడెను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాక్షిగా అసురుని కోరికను మన్నించెను. అధర్మము నశించి ధర్మము నిలవగా వృషభాద్రి గిరిగా ఖ్యాతిని గాంచెను. నీలాద్రి అని పిలిచే మూడవ గిరి, నీలాభైరి భక్తికి పరవశించిన గిరి. తన శిరోజాలను స్వామికి అర్పించి భక్తుల మొక్కులకు మూలమై నిలిచెను. నీలవర్ణుని నీలమేఘశ్యాముని నీలాద్రి నిత్యము సేవిస్తూందును. స్వామి అందము నీలాద్రిలోనే ఉంది, నిత్య కళ్యాణము ఇక్కడే జరుగుతుంది. గరుడాద్రి అని పిలిచే నాలుగవ గిరి, కరం పంకుడు వైకుంఠమును తెచ్చిన గిరి. పక్షిరాజు కోరిక మేరకు ఇక్కడ సాక్షాత్తు నారాయణుడు వెలిసెను. విష్ణు వాహనమై నిలిచిన గరుడు గిరి రూపంలో స్వామిని మోయును. గరుడ గమన పరమ పురుషాని పాడగా ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రమిది. శేషాద్రి అని పిలిచే ఐదవ గిరి, ఆదిశేషుని పడగలే పర్వతాలు. వైకుంఠము నుండి భువికి దిగి వచ్చి స్వామికి శయ్యగా మారి నిలిచెను. వాయువుతో పందెములో గెలిచిన శేషుడు కలియుగ దైవానికి నివాసమయ్యెను. శేషాద్రి కొండల సందులలో వెలిగే శ్రీనివాసు కోటి సూర్య ప్రభాకరుడు. నారాయణాద్రి అని పిలిచే ఆరవ గిరి, నారాయణ మహర్షి తపస్సు చేసిన గిరి. స్వామిని దర్శించాలని కకిన దీక్షతో
నారాయణుడు విలిగెడెలావరం పొందెను ఋషి తపస్సుకు మెచ్చిన పరబరుకుడు పరపేరు మేళ పొందెపు ఇచ్చరు నారాయణాతి దర్శన పాప వినాశను సకర సంవదనాజ్ఞాముగకాసను వీడవాద్రి అని పిలిచే లవగిరి పాతములము దహించడ పరమ పరిపుతది నే మంచి పాపాలు పెట్టంతే నడించు సరుణ పాపహానొని గీత తత్తది ఏడు కొండల మానవి నటనమదో సోపన ముక్కుల వారమో వినుగో दी काड पद्ममु निलमकु शरणुले